అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణ 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 అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము ఓం నమో వెంకటేశాయ. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముందు
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పాఠించే వెంకటమైనాకు నబ్బే వెంకటేశు మంత్రము వెంకటమైనాకు నబ్బే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఇది ఆదిశేషు గెస్ట్ హౌస్ లో ఈ ఆదిశేషు గెస్ట్ హౌస్లో మేము మొన్నే 8th తిరుపతి వచ్చాం. ఇది రూమ్ నెంబర్ 11 అన్నమాట. ఫస్ట్ మేము కింద తిరుపతి అందరూ చూసేసుకున్నాం. మేము తర్వాత వీడియో చెప్తా రిటర్న్ ట్రైన్లో. ఇది రూమ్ నెంబర్ 11 అన్నమాట. ఇది గెస్ట్ హౌస్ పేరు ఆదిశేషు, రూమ్ నెంబర్ 11. బాగా చేస్తాం, బాగా ఎంజాయ్ చేసాం, దర్శనం చేస్తాం. అది ఎలా చేస్తారో పద్మావతి ట్రైన్లో చెప్తా. బాగా బాగుంది, దర్శనం బాగా చేసుకున్నాం. సరే తీసుకొని రా, తీసుకొని రా. వచ్చేటప్పుడు 4 పట్టిందని 5, ఎందుకంటే బాగా షాపింగ్ చేసాం. ఏమేం చేసాము పద్మావతిలో చెప్తా. పద్మావతిలో అంటే మా ట్రైన్ నేమ్. మీ ట్రైన్ నేమా? 12763 ట్రైన్ నెంబర్. మీరు ఇచ్చుకోవాలంటుంటే వేర్ ఇస్ మై ట్రైన్ లేదా ఇక్సిగా ఓపెన్ చేసి 12763 పద్మావతి ఎక్స్ప్రెస్ అని కొడితే మేము మా లైవ్ లొకేషన్ తెలుస్తుంది. బై ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు దిగుతున్నాం. చెస్ బోర్డులా ఉందంతా. వరద వెళ్ళాలని లేదు, ఎందుకంటే అందుకే అంటే ఎందుకు చెప్పాలి. బాగా దర్శనాలు చేసుకుని చాలా రోజులు ఉన్నాం ఇక్కడ. తీరండి. సరే సరే. అది బాయ్. సారీ, ఆదిశేషు. ఇందాకే మేము రూమ్ వెకేట్ చేసి వచ్చాము. బయలుదేరి ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలా పడింది. కొండ దగ్గరికి వచ్చేసాము. సీనరీ అంతా బాగుంది. అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అంతర్యామి
అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక ఏంటి ఇలా ట్రైన్లో ఉన్నది వాళ్ళు ఇక్కడ? తిరుపతి నుండి ఇప్పుడు రిటర్న్ వస్తున్నాం. ఏ ట్రైన్ ఇది? పద్మావతి ఎక్స్ప్రెస్. పద్మావతి ఎక్స్ప్రెస్ రిటర్న్ వస్తున్నాం. సో ఎక్కడికి వెళ్ళారు మీరు ఇప్పుడు? తిరుపతి అదే బెజవాడ నుండి తిరుపతి. ఎప్పుడు బయలుదేరారు? తిరుపతి ఎప్పుడు బయలుదేరారు మీరు? మొన్న 8th సండే వినాయక చవితి మర్నాడు రోజున బయలుదేరాం. ఓకే, బాగుంది. ఏ ట్రైన్లో బయలుదేరారు? శేషాద్రిలో బయలుదేరారు. రాత్రి టైంలో. రాత్రి ట్రైన్లో బయలుదేరారు. ఎలా ఎక్కారు? ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరారు? ఫస్ట్ అంటే వినాయక చవితి రోజు మా రిలేటివ్స్ వచ్చారు. రిలేటివ్స్ వచ్చి వినాయక చవితి చేసుకుని అయిన తర్వాత మన మసూతి రోజు మా మేము తిరుపతి రోజు వెళ్ళాము. వాళ్ళు మార్నింగ్ వెళ్ళారు. తర్వాత రాత్రి కార్లో ఏదో క్యాబ్ బుక్ చేసుకుని ర్యాపిడోలో వెళ్ళాం. ర్యాపిడోలో స్టేషన్కి వెళ్ళారు. విజయవాడ ప్లాట్ఫామ్ వల్ల ఏ ట్రైన్ ఎక్కారు? శేషాద్రి 1710. నెంబర్ కోసం నీకు గుర్తుంది బాగా. ఇది 1716 ఈ ట్రైన్ నెంబర్ కూడా బాగానే పద్మావతి ఎక్స్ప్రెస్. సో మరి ఫస్ట్ మీరు అక్కడి నుంచి వచ్చాక తిరుపతిలో ఎక్కడ అకామిడేట్ అయ్యారు? అకామిడేట్ అంటే ఆన్లైన్. ఎక్కడ దిగారు? విష్ణు నివాసం. విష్ణు నివాసంలో దిగారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? కాళహస్తీశ్వరం. అక్కడ ఏం జరిగింది? బాగా దర్శనం చేసుకున్నాం. బాగా జరిగింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అక్కడ నుండి కాణిపాకం వెళ్ళారు. బాగుంది. కాణిపాకంలో భోజనం చేశారు అన్న? చేసాం. ఏం చేశారు భోజనం? కరివేన సత్రంలో చేశారు కదా మీరు? అవును. అక్కడ ఏంటి ఫార్మాలిటీ ఏంటి? భోజనం ఫ్రీగా పెట్టారా? ఫ్రీగా ఉంటుంది కానీ మగవాడి షర్ట్ తీయాలి. షర్ట్ తీసేసి కూర్చొని భోజనం చేశారు కనివేరు వాసత్రం. అవునా? అంతేగా? బాగుంది కదా ఆ రోజు అక్కడ భోజనం? చాలా బాగుంది. మరి ఇంకా ఇంకేంటి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కాణిపాకంలో? బాగుంది. మొదట్లో అయితే ఆది బాగా గొడవ చేశారు. తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పెడితే బాగా వచ్చాడు. అందరితో ఎంజాయ్ చేస్తూ అది కూడా బాగా అన్ని దర్శనాలు చేసుకున్నారు. నెక్స్ట్ కాణిపాకం తర్వాత ఎక్కడికి వెళ్ళారు? కాణిపాకం తర్వాత శ్రీపురం అమ్మవారి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారు. బాగుంది. అక్కడ మేమందరం గుడిలోనూ ఇక్కడ రూపాయి బిల్లు వేసాం. ఇంకా దర్శనం చేసుకున్నాం. ప్రదక్షిణ శ్రీచక్రం షేప్ తెలుసు కదండి. ఆ షేప్ అందరూ తెలుసు కదా. గుడి ఎలా ఉంటుంది అక్కడ అలా 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 ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాం. బాగా దర్శనం అయితే బాగా జరిగింది. సరే, శ్రీపురం నుంచి నెక్స్ట్ విష్ణు నివాసానికి వెళ్ళి పడుకున్నారు. రిలాక్స్ అయ్యాం. తర్వాత షాపింగ్ కుదరలేదు కానీ బాగా చేయడం ఉంటాము. ఆ రోజు కుదరలా. ఇంకా మరుసటి రోజు తెల్లవారున లేచి అదే మా డిన్నర్ చేస్తాం. దాని ముందు రోజు రాత్రి డిన్నర్ చేసి అంటే ఆ విష్ణు నివాసంలో డిన్నర్ స్టాల్ ఉంది. మనం తినేసాం. తినేసి వచ్చి అదే వచ్చి పడుకొని పొద్దున్న ఎలా బయలుదేరారు? అన్ని క్యాబ్స్లో బయలుదేరామా? తిరుమల కొండపైకి ఎలా బయలుదేరాం? మేము బస్సులో ఏసీ బస్సు ఎలక్ట్రికల్ బస్సు ఎక్కారు? ఏసీ బస్సు. ఎలక్ట్రికల్ బస్సు. ముందు అది కాదు. ముందు నాకు మొక్కి ఇవ్వడానికని సారంగి పైకి ఎలా వచ్చారు? తిరుమల కొండ ఎలా వచ్చారు కొండపైకి? ఏసీ బస్సు. బస్సులో ఏమన్నా జరిగినాయా? ఏం జరిగింది? మా అమ్మ వాంటింగ్ చేసింది. తిప్పేసింది. అసలు ఆపుకోలేకపోయా.
ఇంకా నిమ్మకాయ ఇస్తే నాకు చూస్తే అట్ట ఆగింది. సో తిరుపతిలో మా అమ్మ ఆపుకోలేకపోయింది కదిలికి. తిరుమల దిగాక కాటేజ్లో దిగారు. ఏ కాటేజ్లో దిగారు? తిరుమల ఏ కాటేజ్లో దిగారు? ఆదిశేషి గెస్ట్ హౌస్. ఆదిశేషి గెస్ట్ హౌస్. అదిగో ట్రైన్ కదిలింది, పద్మావతి ఎక్స్ప్రెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే. కదిలి విజయవాడ బయలుదేరుతున్నాడు. సో కాటేజ్లో దిగాక అరే ఇప్పుడు మనం తలని సారంగి దీనికి వెళ్ళాం కదా. సారంగికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసాం. నేను సాయి మొక్కి అక్కడ మొక్కి ఇచ్చారు. అప్పుడు నాకు బాగా వణుకొచ్చింది. అందుకని తర్వాత చేయించుకున్న తర్వాత అది ఇలా ఇలా చూపించాడు కట్టింగ్. కటింగ్ కూడా నేను కూడా గుండె ఇచ్చుకుంటానని చెప్పేసి బాల్ చేసి మరి గుండె ఇచ్చుకున్నాను. స్వామివారికి ఇచ్చాను తల్లి. ఫోన్ కూడా చూడను, నాకు ముందు స్వామివారి తల్లి అని చెప్పి ఫోన్ కూడా చూడకుండా తల్లిలా ఇచ్చాడు. అదొక గ్రేట్ ఇన్సిడెన్స్ కదా. భయపడ్డాం మనం అందరం, అమ్మ వీడు మళ్ళీ మధ్యలో ఆపేసుకుంటాడే వద్దంటాడేమో. కానీ వాడే చాలా ఇంట్రెస్ట్గా స్వామివారి తల్లిలా సమర్పించి భక్తిని చేసినంతసేపు కూడా గోవింద గోవింద నామ చెప్పుకుంటూ చేశాడు. ఫోన్ చూడను, గోవింద గోవింద అని చెప్తాను అని చెప్పి మరి గోవిందరామ చెబుతూ చేయించుకున్నాడు తమిళ. చాలా భక్తిగా చేస్తున్నాడు. అక్కడ మనం వేసుకొని వచ్చాం. క్యాబ్ జీప్లో ఆదిశేషుడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో 11th అకామిడేట్ రూమ్ చేసుకొని ఇంకా వెళ్ళిన తర్వాత అంటే రిలాక్స్ అయ్యాం కొంచెం. తర్వాత షాపింగ్. వరాహస్వామి గుడికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళారు? రెడీ అయిన తర్వాత వరాహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. తర్వాత షాపింగ్ చేసాం. వరాహస్వామి గుడికి వెళ్ళి వచ్చాక వీధిలో తిరిగి షాపింగ్ చేసాం. దర్శనానికి వెళ్ళాం. మళ్ళీ వచ్చి రెడీ అయ్యి లంచ్ చేసుకొని దర్శనానికి వెళ్ళాం. దర్శనం ఎంతసేపు పట్టింది? అరగంట. వరాహస్వామి గుడిలో అరగంట పట్టిందా? మెయిన్ గుడిలో 3 hours పట్టింది. దర్శనం అయిన తర్వాత దర్శనం చాలా బాగా జరిగింది కదా. అందరం మొక్కు ఇచ్చాము, అందరం కూడా ఇండిలో డబ్బులు వేసుకున్నాము. ఆదిత్యకి తులాభరం తెప్పించాము. వాడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువుకి పటికి బెల్లం, వాడంత బరువు ఉన్న పటికి బెల్లం మనం అక్కడ వాడికి స్వామివారికి సమర్పించాం. ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత స్వామివారి బాగా దర్శనం చేసుకున్నాం. అర్థం చేయడం మెయిన్ గుడికి వెళ్ళిపోయాం. దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకున్నాం. మాడవిల్లోకి వచ్చే తిరిగాం. అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళి సారంగికి వెళ్ళి మళ్ళీ భోజనాలా టిఫిన్లా? చాలా బాగా చేశారు. షాపింగ్ మాత్రం చాలాసేపు చేశారు. ఎప్పుడు లేనట్టుగా ఈసారి అమ్మ బాగా చేసింది. కావాల్సిన పోన్నది. ఆ షాపింగ్ చేసేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏంటిది అది? మనం షాపింగ్ చేసేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. ఏంటిది? అప్పుడు మేము ఇక్కడ తిరుపతి దగ్గర ప్రింట్అవుట్ ఫోటో దిగి అక్కడ తీయించుకోవాలని రమ్మన్నారు. ఏంటి వస్తువు అమ్మ పడింది. అమ్మ కాలు మడతబడి డామర్ కింద పెట్టింది. అవును, చూసుకోవాలి. అక్కడ కూర్చోబెట్టి నాన్న చేస్తే అక్కడ ప్రింట్అవుట్ తీయించాను. 2 ఫోటోలు బాగా వచ్చాయి. తర్వాత వీడియోలో తీస్తాను. తర్వాత వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ రూమ్కి వచ్చి ఎక్స్చేంజ్ అడిగాము. పడుకున్నాం. నైట్ పడుకున్నాం. పడుకున్న 6:30 డే 1 డే 2 కూడా కంప్లీట్ అయ్యింది. డే 2 కంప్లీట్ అయింది. డే 3 స్టార్ట్ అయ్యేసరికి వాడు రూమ్ వాడు వచ్చి కాల్ కొట్టాడు, బెల్ కొట్టాడు. లేవండి మీ రూమ్ టైం అయిపోయింది, కాల్ ఇచ్చేయండి లేదా రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాను.
అప్పుడు అప్పుడు ఆయన వెళ్ళిపోయారు. నాన్న వచ్చి రూమ్ ఇచ్చింది. రెండింటికి దాకా కావాలంటే అప్పుడు పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ 1700 కట్టి రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకుంది. అంటే దాని మరుసటి రోజు 7 దాకా వచ్చింది. మరుసటి రోజు 7 దాకా వచ్చింది. బట్ మేము ఇప్పుడు థర్డ్ డే ఈవినింగ్ 4:55కి ట్రైన్ మాకు. థర్డ్ డే ఇదే ఆ థర్డ్ డే. ఇప్పుడు సో మేము అక్కడి నుంచి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము. అది బేడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. వేడి ఆంజనేయ వెళ్ళి ప్రదక్షిణ దండాలు పెట్టుకున్నాము. పెట్టుకొని తర్వాత వచ్చి అన్ని సర్దేసుకుని వెకేట్ చేసి డిజైర్ కార్ ఎక్కి వెకేట్ చేసి పెద్దైన కార్ ఎక్కేసి వెళ్ళి అంజనాద్రి దగ్గర ఆగాం. అంజనాద్రి దగ్గర ఫోటోలు దిగాం. బాగా బాగుంది. పెద్ద ఆంజనేయ బాగుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణ హోటల్కి వచ్చేసి లక్ష్మీనారాయణ హోటల్కి వచ్చాము. కిందకి వచ్చేసి అక్కడ బాగుంది. భోజనం చేసి బాగా ఎండగా ఉంది. కళ్ళు భోజనం చేసుకున్న తర్వాత నిదానంగా ఇంకా నాన్నకి కొంచెం బ్యాక్ పెయిన్ కానీ వాళ్ళ బ్యాక్ పెయిన్ కానీ కొంచెం కూర్చొని అప్పుడు వచ్చాం. అప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చి ఒకటే ఫోన్ చేస్తాం. గోవిందరావు సార్ కూడా మిస్ అయ్యాం. అది కూడా వచ్చినప్పుడు అన్ని కవర్ చేయాలి. అలాగే స్టేషన్కి వచ్చాము. స్టేషన్ వెయిటింగ్ హాల్ ఏసీ వెయిటింగ్ హాల్ కూర్చున్నాం. అక్కడ మొబైల్ రాజా సినిమా చూస్తూ కూర్చున్నాం. అక్కడ అసలు ఎప్పుడు సీట్లు లేవు సరిగ్గా. లేదా అక్కడ పోవాలంటే కూర్చుని ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద రాగా వచ్చి ఇప్పుడు ఎక్కాము. ట్రైన్ కూడా ఆల్రెడీ పెట్టించాము. నీ ఫీలింగ్ ఏంటి? బాగుంది. ఎక్కడ డిస్టర్బెన్స్ ఈ ట్రిప్లో నీకు బాగా హ్యాపీ అనిపించిన మూమెంట్ ఏంటి? మనం ఒక గుడికి వెళ్ళాం. జలకంఠేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. జలకంఠేశ్వర స్వామి చాలా పాత గుడి. చాలా కూతురున్నాయి కానీ మేము ఆ గుడి అది ఎక్కడ వెల్లూరులో వెళ్ళాము. అక్కడ ఫోటోలు కొన్నట్లు బాగుంది. ఫోన్లు తీసుకెళ్ళలేదు. ఫోన్లు అసలు తీసుకెళ్ళలేదుగా బయటికి. ఫోన్లు బయటికి తీసుకెళ్ళలేదు కదా. కాకపోతే ఏంటంటే ఎక్కడ కూడా రూమ్లో ఫోన్లు పెట్టేసేస్తే అది రూమ్లో వచ్చి చక్కగా దర్శనం చేసుకున్నాను. అప్పుడు కూడా మనం రూము లాకర్లో ఫోన్ పెట్టుకున్నా వాడికి నచ్చలా. అందుకని కాల్ చేసి అదే కార్లో పెట్టేసుకుంటే వాడు ఆకలి కూడా చేసేవాడు. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాం. ఒకళ్ళమాత గుడికి వెళ్ళాము. జలకంఠేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. చాలానే చూసాను సార్. నెక్స్ట్ డే ట్రిప్లో పద్మావతి అమ్మగారి టెంపుల్కి వెళ్ళాలి. ఈసారి ట్రిప్లో గోవిందరావు స్వామి గుడికి వెళ్ళాలి. ఇవన్నీ ముందు రోజు చూసేసే ఒకటి కింద నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ టైం కుదిరితే వినాయక చవితికి అది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? బాగా ఎంజాయ్ చేశారా తిరుపతిలో? చాలా బాగా ఎంజాయ్ చేశారా? ఓకే. ఎప్పుడు బయలుదేరా తిరుపతి అసలు? 8th నైట్ బయలుదేరా. ఇవాళ ఎంత డేట్? 11th నైట్ కదా. బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఏమేమి చూశారు గుళ్ళు? ఏమేమి గుళ్ళు చూశారు? జలకంఠేశ్వర స్వామిని, శ్రీపురం శ్రీపురం అమ్మవారి చూశారు. బాగా
పడుకోని లేస్తే మీకు గుర్తున్నామని చెప్పి ముందుగానే చిన్నోడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఇప్పుడు లేపే అడిగామంటే మనం ఎక్కడున్నావు నాన్న అంటాడు. నువ్వు కూడా పడుకొని లేచావు కాబట్టి నీకు ఏం గుర్తులేదు. ఇంటికి వెళ్ళాక అసలు మనం ఎప్పుడు వెళ్ళామా అని అంటాడు. నెక్స్ట్ డే కొండపైకి వెళ్ళాము. కొండపైన ఎక్కడ దిగారు? కాటేజ్ అది శిక్షణ దిగారు. రూమ్ నెంబర్ బాగానే గుర్తుంది. ఎక్కడ వెళ్ళంగానే ఏం చేశారు? కొండపైకి వెళ్ళంగానే ఇంకా రెస్ట్ తీసుకొని నెమ్మదిగా రెడీ అయ్యి గుడికి వెళ్ళాం. అదే గుర్తులేదు. అతని పేరేంటి? వరాహస్వామి టెంపుల్. అది అక్కడ చూసాను. చూసి ఇంకా ఫస్ట్ మొక్కలు ఇచ్చేసాను పిల్లలకి. మొక్కుల్లో వండర్ ఏం జరిగింది? పెద్ద వండర్ ఏంటంటే మా రిచ్ బాబు అడిగినది కటింగ్ అంటే చూపించి కటింగ్ చూపించి అట్లా అడిగి మరి రిచ్ బాబు పొగ తల్లి అమ్మ చూసి చేయించాడు. నెక్స్ట్ టిఫిన్ ఎక్కడ చేశారు? టిఫిన్లు ఎక్కడ చేశారు? లంచ్ డిన్నర్ అన్నీ సారంగిలో టిఫిన్లు పోయినాక చేశారు. రోజులు అక్కడే సూపర్ ఉన్నాయి. బిల్లు కూడా అంతుంది చాలా 3000 బిల్లు. దర్శనం వేసే పట్టి మీకు దర్శనం 4 గంటలు. చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు. అంత తక్కువ మంది అంటే దాదాపు 3 గంటలు. అవును. ఈసారి ఏమన్నా మొక్కులు ఇంకేమైనా మొక్కులు తెచ్చారా? ఇంకేమైనా మొక్కులు తెచ్చారా? పెళ్ళిద్దరికి మా రిచ్ బాబుకి తులాభారం మొక్కులు ఇచ్చేసాను. పెద్దగానే అయిపోయింది. చక్కగా గుడి కూడా అన్ని గుడి చక్కగా తెచ్చాను. తప్ప పిల్లవాళ్ళని చక్కగా ప్రజాంతంగా తెచ్చాను. అది పెద్ద ఎంజాయ్. ఫోన్ నేను లేకుండా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఫోన్లో ఉంటే అక్కడ సెల్ఫీలు, ఇక్కడ వీడియోలు అది ఫోన్ లేకపోవడం వల్ల ప్రశాంతంగా ఎంజాయ్ చేసి దేవుడి దర్శనాలు చేసుకొని హ్యాపీగా వచ్చారు. ఆదిత్య బాబు నువ్వు చెప్పు. మంచి ఎక్స్పీరియన్స్ చేయించాను. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆదిత్య బాబు? హౌ ఈజ్ తిరుపతి జర్నీ? హౌ ఈజ్ తిరుపతి జర్నీ? సూపర్. తిరుపతి జర్నీ ఎలా ఉంది? జర్నీ చాలా బాగుంది. మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. దర్శనాలు అయ్యాయి. దర్శనం బాగా అయిందా? అది బాగా దర్శనం? అయింది. చెప్పండి నేను